జయ రామకృష్ణ భక్త కోటికి నమస్సుమాంజలి. ఎప్పట్లాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మీ నుంచి. అందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఇలాగే సాధనని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళండి. ఏ సందేహం ఉన్నా కూడా ఎంతోమంది గురువుల ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ శ్రీ విద్య గురించి ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే గురువు గారి దగ్గరికి డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆశ్రమంలో వెళ్ళి మంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అంతకుముందు ఒక 1 year క్లాసెస్ మీరు విన్న తర్వాతే అలాంటి వాళ్ళకి మాత్రమే శ్రీ విద్య మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే సాధనలో మీకు కొంత పరిపక్వత వచ్చాకే ఆ శ్రీ విద్య మంత్రం అనేది ఇస్తారండి. కాబట్టి దాని గురించి ఎవరికైనా శ్రీ విద్య గురించి ముఖ్యంగా సందేహాలు ఉంటే కూడా మీరు మాకు మెసేజ్ చేయండి. గురువు గారు ఆచార్య శ్రీ ఓంకారానందగిరి స్వామి వారు మాకు శ్రీ విద్య ఉపాసన నేర్పిస్తున్నారండి. భగవంతుని దయ వల్ల అలా చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాము. ఇప్పుడు మా ఇంట్లో కూడా 108 రోజుల షోడశ పూజ జరుగుతుంది. ఇంకా ఒక 1 weekలో 108 days పూజ కంప్లీట్ అవుతుంది, షోడశ పూజ. అలాంటి విషయాలు కూడా మీకు ముందు అంటే శ్రీ విద్య అనేది అంతా కూడా ఎక్కువగా రహస్యమైనటువంటిది. అది రహస్యంగా భగవంతుని అసలు ఉపాసించుకోవడమే రహస్యం అండి. రహస్యంగానే మనం భక్తి చేసుకోవాలని చెప్తారు అన్నమాట. మనం భక్తిని ఆర్భాటంగా ప్రదర్శించటం కానీ ఏది అవసరం లేదని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్యాభర్త మధ్య ప్రేమ ఉందనుకోండి, బయటకేమి వాళ్ళు ఏం ప్రదర్శించరు కదా. ముందు కాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, కనీసం పేరు పలకడానికి కూడా వాళ్ళు భర్త పేరు పలికేవాళ్ళు కాదు. అదే మంచి పద్ధతి అనమాట. కాబట్టి అలాగే భగవంతుని మీద భక్తి ఉంది అంటే అది మన జీవితంలో అలా ప్రస్ఫుటం అవ్వాలి, అంతేగాని మనం వెళ్ళి అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇలాగ శ్రీ విద్య అనేది కూడా మీకు అందరికీ తెలుసు, ఎంతో రహస్యమైనటువంటి విద్య, అమ్మవారి తత్వము. మీరు లలిత సహస్రనామాల గురించి వినే ఉంటారు. కాబట్టి లలిత సహస్రనామాలను కూడా ఇప్పుడు మనం పౌర్ణమి రోజున పారాయణం జరుగుతుంది. వెన్నెల పారాయణం అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ వెన్నెల పారాయణం కూడా మనం ఇప్పుడు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో చేస్తున్నాం. హైదరాబాద్లో ఇక్కడ కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఉంటుంది మా ఇల్లు. ఇక్కడ సత్సంగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్. రకరకాల స్టేజెస్లో ఉన్న డివోటీస్కి రకరకాల గ్రూప్స్ అన్నీ ఉంటాయి. దాని ద్వారా మనం చేస్తూ ఉన్నాము. మీరు అలా మెల్లగా కనెక్ట్ అవుతూ ఉంటే అన్ని విషయాలు వాలంటీర్స్ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. అండ్ రామకృష్ణ మఠం ద్వారా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ధీరమాత అనేటువంటి పేరుతో వెళ్తుంది. అక్కడ ఆరిజన్ అనే పేరుతో కొంతమంది వేరే టీం చేస్తున్నారు. అదే కాన్సెప్ట్ని స్వామి సిద్ధికంఠానంద మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధీరమాత అనేటువంటి నేమ్ తోటి నేను అలా ముందుకు తీసుకెళ్తున్నామండి. అది కూడా దాని గురించి కూడా ముందు మనం వీడియోస్ చేసుకుందాము. అలా ఎవరైనా ప్రెగ్నెంట్ అని ఉంటే కూడా ఈ ఛానల్ ద్వారా మీరు కనెక్ట్ అయితే కనుక మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 9 months పీరియడ్లో మీరు ఏం చేస్తే కనుక మీ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అయితేనేమి అన్నీ ఇంకా మిగతా విషయం మనం మళ్ళీ మాట్లాడుకుందాం మీకు ఒక వీడియోలో. సో కాబట్టి ఇప్పుడు మనము ఈరోజు ధర్మ సందేహం ఏం చూద్దాము అంటే, ఇది కూడా ఒక డివోటీ అడిగారు అండ్ మేము కూడా ఇది ఎంతో మందికి ఉన్నటువంటి ధర్మ సందేహం కాబట్టి దీన్ని ఈరోజు మనం టేకప్ చేసాం. ఈ క్వశ్చన్ ఏంటిది అంటే, సరే మేము ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తామండి, అయితే మాకు దానివల్ల బెనిఫిట్ ఏంటి అని అడుగుతారు కదా ఎక్కువ మంది. మనం ఎందుకంటే ఏ బెనిఫిట్ లేకుండా ఏ పూజ చేయము, ఏ వ్రతం చేయము. ఎందుకంటే ఫస్ట్ మనం ఫలశ్రుతి ఏంటో చూస్తాం. ఫలశ్రుతి ఏంటిది అసలు ఉపయోగం ఏముంది. ఇప్పుడు లలిత సహస్రనామాలు అనుకోండి, అది చేస్తే ఏమొస్తుంది, విష్ణు సహస్రనామం అది చేస్తే ఏమొస్తుంది, ఈ పూజ అది చేస్తే అంతేగాని భగవంతుని మీద ప్రేమతో వెళ్ళి దగ్గర అయ్యే వాళ్ళు 100-1 ఒకరు ఉంటారు. తప్పు లేదు, పర్వాలేదు, భగవంతుడుగా ఏమనట్లేదు. బాబా కూడా అదే అంటారు కదా, మీరు ఏ కోరికైనా అడగండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇస్తాను, కానీ బ్రహ్మజ్ఞానాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరే అని అంటుంటారు బాబా కూడా. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా సామాన్యమైనటువంటి కోరికలు కోరితే ఆయన ఏమీ అనుకోడు, తీరుస్తూ వస్తాడు. మెల్లగా తీర్చి మధ్యలో దెబ్బలేస్తూ ఉంటాడు. మనకి దెబ్బలేసినప్పుడు మనం మెల్లగా రియలైజ్ అయ్యి భగవంతుని మార్గంలోకి వస్తే అప్పుడు ఒక గురువుని మనకున్న తపనని బట్టి, మనకు ఆ జ్ఞాన తృష్ణను బట్టి మనకు ఒక గురువుని మన జీవితంలోకి ప్రసాదిస్తాడు. అలాగా మనము ముందుకెళ్తుంటాం. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అంటే, ఒకే సమస్య 2 వ్యక్తులకు వచ్చింది. ఒకరేమో ఆధ్యాత్మిక మార్గంలో బాగా భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకొకరేమో మామూలుగా ప్రాపంచికతలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా సక్సెస్ఫుల్ పర్సనే అయినప్పటికీ అదే సమస్యని ఈ 2 వ్యక్తులు ఎలా తీసుకుంటారు అనేటువంటిది చూద్దాం. దాన్ని బట్టి మీకు ఆధ్యాత్మిక జీవితం యొక్క శక్తి ఏంటిదో అర్థమైపోతుంది. కాబట్టి ఒకే సమస్య వచ్చింది. ఇప్పుడు ఒకతను బాగా ఎదిగిన బిడ్డను కోల్పోయాడు అనుకోండి. మా ఇంటి దగ్గరే జరిగింది అలాంటి సంఘటన. 26 years బాబు
అనుకోకుండా ఏదో గోడ కూలి చనిపోయాడు. అసలు ఎంత అంటే అంత దారుణంగా అనిపించింది అనమాట. అసలు పాపం ఇప్పటికీ కోలుకోలేదు ఆ ఫ్యామిలీ అయితే. అసలు నైట్ టైం వర్షం వచ్చినప్పుడు అలా జరిగింది. అట్లాంటప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఆ వచ్చిన సమస్యని, ఎలా తీసుకుని వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంత తొందరగా దాని నుంచి కోలుకుని మామూలు అవుతున్నారు అనేది అక్కడ క్వశ్చన్ అనమాట. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఆల్రెడీ బాగా సాధనలో ఉండేటువంటి భక్తుడైతేనేమో ప్రతిదాన్ని సరే భగవంతుడు ఇలా చేశాడు, నా పూర్వజన్మ కర్మల వల్ల నేను ఇలా అనుభవిస్తున్నాను, ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది అని తను ఇంకా భక్తి చేసుకుంటాడు అనమాట. ఇంకా ఇంకా సాధన పెంచుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య అనేది చాలా చిన్నదిగా కనపడుతుంది, తనకి శక్తి వచ్చేస్తుంది, తనకి అంతర్గతంగా ఆ శక్తి జాగృతం అవడం వల్ల ఆ సమస్య చాలా చిన్నగా అనిపించి దాన్ని టేక్ ఇట్ ఈజీ లాగా తీసేసుకొని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అదే మామూలుగా ప్రపంచ జీవితంలో ఉన్నటువంటి మామూలు వ్యక్తి అయితే ఏమవుతుంది, దాని చిన్న సమస్య అయినప్పటికీ తలకిందులైపోతాడు అనమాట. అంత పెద్ద సమస్య కూడా కాదు, చాలా చిన్న సమస్యకే తను తలకిందులైపోతాడు. ఎందుకంటే తను ఛార్జింగ్ లేదనమాట. మనం అందరం పొద్దున్న లేసి సెల్ ఫోన్లు ఛార్జ్ చేసుకుంటాం, మన మైండ్ని మన సోల్ని ఏమైనా ఛార్జ్ చేసుకుంటున్నామా, చేయట్లేదు. అందుకని ఆయనకు ఛార్జింగ్ అనేది లేదు కాబట్టి, ఆ మనిషి యొక్క మైండ్కి ఛార్జింగ్ లేదు కాబట్టి చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు, చిన్నదానికి కోపం వచ్చేస్తుంటుంది, చిన్నది కూడా పెద్ద భూతద్దంలో పెట్టి సమస్యలుగా చూసేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దీనికి మనకు బ్రహ్మకుమారిస్లో బీకే శివాని దీది ఎలా చెప్తారు అంటే, చిన్న ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఏంటంటే మనం ఏ ధార్మిక సంస్థ అయినా మంచి చెప్తే మనం తీసుకోవాలండి, అది నా ఉద్దేశం. ఇదేంటి రామకృష్ణ మఠాన్ని ఫాలో అవుతున్నారే మీరు, షిరిడి సాయిబాబాని ఎందుకు మొక్కుతారు, రామకృష్ణ మఠాన్ని ఫాలో అవుతున్నారే మీరు, బ్రహ్మకుమారిస్కి ఎందుకు వెళ్తారో, అదంతా కాదు. మన రామకృష్ణ మఠం వాళ్ళ ఉద్దేశం కూడా యూనివర్సల్ టెంపుల్ అంటారు రామకృష్ణ మఠంని. కాబట్టి అన్ని మతాలలో ఉండేటువంటి అన్ని విషయాలను, అన్ని గొప్ప విషయాల్ని మనం స్వీకరించే పరిస్థితి ఉంటుందన్నమాట, అక్కడ ఆ సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి అందులో బ్రహ్మకుమారిస్లో వాళ్ళు ఏంటిదంటే చాలా చిన్న ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తారనమాట, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. అవన్నీ తర్వాత ఇంకో వేరే ఎపిసోడ్స్లో చూద్దాము. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు అంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక 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 స్టేజ్ మీద ఒక చిన్న టేబుల్ ఉంది, ఒక చిన్న టీపాయ్ లాంటిది అనుకోండి. ఒక ఇద్దరు వ్యక్తులను పిలిచారు, వాళ్ళని దాన్ని లిఫ్ట్ చేయమని అడిగారు. ఒక వ్యక్తి ఏమో ఈజీగా లిఫ్ట్ చేసేసారు, ఇంకొక వ్యక్తి అసలు దాన్ని కదిలించలేకపోయారు. ఎందుకు? వాళ్ళకున్న ఫిజికల్ ఎనర్జీ వల్ల, అంతే కదా. సేమ్ ఇలాగే అనమాట, మనకు స్పిరిచువల్ గా మనకు స్ట్రెంగ్త్ ఉంది అనుకోండి, ఆ విజ్డమ్, ఆ స్ట్రెంగ్త్, ఆ సాధన బలం ఉంది అనుకోండి, మన అనుష్ఠానం బాగా చేశామనుకోండి, అప్పుడు ఆ సమస్య మనకు చాలా చిన్నగా అనిపించి ఈజీగా దాన్ని ట్యాకిల్ చేసేస్తాం. అదే సేమ్ అదే అనమాట. ఇప్పుడు అందుకే ఆ టీపాయ్ ఒక వ్యక్తి ఎందుకు ఎత్తగలిగాడు అంటే తన శక్తి సరిపోయింది, చాలా ఈజీగా ఎత్తేసాడు అనమాట. ఈ వ్యక్తి ఎందుకు దాన్ని కదిలించలేకపోయాడు అంటే ఈ వ్యక్తికి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. అలాగే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా అనమాట. కాబట్టి రోజు సాధన చేయాలి, రోజు 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 పోగేసుకోవాలన్నమాట. అదంతా విజ్డమ్ పోగేసుకోవాలి, ఆ జపం చేసి దాన్ని పోగేసుకోవాలి, ఆ పుణ్యం అంతా పోగేసుకోవాలి. అలా చేస్తూ చేస్తూ వస్తే అప్పుడు మనకు ఏ సమస్య వచ్చినా ఇలా ఎదుర్కోలో ఆ మైండ్ అనేది ప్రచోదనం అవుతుంది. అట్ ద సేమ్ టైం మనమే ఇంకొకరికి సొల్యూషన్ ఇచ్చేలాగా మనం అవుతాం అనమాట. ఇది మనం తెలుసుకున్నాం ఈరోజు, సరేనా? కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉంటే రాస్తూ ఉండండి. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ, జై హింద్.